తెలుగు రాష్ట్రాలు మొత్తం ప్యారడైజ్లోని ఈ ఆయా షేర్ సాంగ్కి వైబోతూనే ఉన్నాయి. అయితే ఈ పాటలో మొలదారం లేనోన్రా అనే లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఎస్, ఇదే ఛాన్స్. మొలదారం ఎందుకు కట్టుకోవాలి, ఎవరు కట్టుకోవాలి? మొలదారం కేవలం మగవాళ్లే కట్టుకుంటారనే అపోహ ఉంది. అది నిజమేనా? మొలదారానికి తమిళనాడులోని కాంచీపురంకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నీ తెలుసుకుందాం. మొల అంటే బాడీ, మొలదారం అంటే బాడీకి నడుము దగ్గర కట్టినటువంటి దారం. దీన్ని మొలనూలు అని కూడా అంటారు. దీని వెనకాల ఒక గొప్ప ఆరోగ్య రహస్యం దాగుంది. మనిషికి బొడ్డు దగ్గర నుంచి పేగు కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే మోడర్న్ సైన్స్లో హెర్నియా అంటారు. దాన్నే మన వాళ్ళు పేగు జారిపోతుందమ్మా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఇట్ ఈస్ సమ్వాట్ సిమిలర్ టు వెయిట్ లిఫ్టర్స్ హ్యావింగ్ ఏ బెల్ట్ అరౌండ్ దేర్ వేస్ట్ అనమాట. అంతేకాదు, ఎప్పుడైనా ఎక్కువ తినేస్తున్నాం అనుకోండి, మొలదారం టైట్ అయిపోయి రే ఎక్కువ తినేస్తున్నావు రోయ్ ఇంకా ఆపేయాలి అని చెప్పేటటువంటి ఒక న్యాచురల్ అలారంలా కూడా పనిచేస్తుంది. మొలదారం కేవలం అబ్బాయిలే కట్టుకోవాలనే అపోహ తప్పు. అమ్మాయిలు కట్టుకుంటారు, కట్టుకునేవారు కూడా. కాకపోతే లోపల మొలతాళ్ళ కంటే బయట వడ్డానల్లా పెట్టుకునేవాళ్ళు. అలంకార ప్రియులు కదా మరి. దీనికి సాక్ష్యం సౌందర్యలహరిలోని అమ్మవారి వర్ణనే. సౌందర్యలహరిలో అమ్మవారికి క్వనత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత అని పేరు. క్వనత్ అంటే చిరుమువ్వల గజ్జలున్నటువంటి కాంచీదామం ఉన్నటువంటి దానా అని పేరు. కాంచీదామము అంటే మొలనూలు అని అర్థం. సో అమ్మవారే పెట్టుకున్నారంటే అమ్మాయిలందరూ పెట్టుకోవచ్చు. అమ్మాయిలకి అమ్మవారి రిఫరెన్స్, అబ్బాయిలకి చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి అన్న చిన్ని కృష్ణుడే రిఫరెన్స్. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరు మొలదారం పెట్టుకోవచ్చు. ఈ దేశం మొత్తాన్ని ఒక స్త్రీమూర్తిగా భావిస్తే ఆ స్త్రీమూర్తి నడుం దగ్గర కట్టుకున్నటువంటి కాంచీదామము అంటే ఆ మొలదారమే ఇప్పుడున్నటువంటి కాంచీ పట్టణము అని చెప్తారు. ఎంత అద్భుతమైన భావన చూసారా. అయితే ఈ పాట రిలీజ్ అయినందుకు ఈ కొత్త విషయాన్ని తెలిసేసుకున్నాం. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఫాలో కొట్టేసేయండి.